చిన్న బ్యాగ్ వేసేసుకొని మా వాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు. బాయ్ టాటా. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్. అస్సలు పడుకోదు. అలాంటిది చూస్తే మధ్యాహ్నం వెళ్ళి నేను కాసేపు పడుకుంటానని పడుకుంది, ఈరోజు పడుకుంది, మొన్న పడుకుంది. నాకు డౌట్ వచ్చింది, ఏదైనా విశేషమా అలాంటిది ఉంటే చెప్పు, పడదాము. ఎలా వచ్చిందంటే ఏం చెప్పాలి? అసలు ఎందుకు, ఇద్దరు ఉన్నారుగా చాలు. మా మమ్మీకి ముగ్గురు కదా, అయితే నాకు ముగ్గురు ఉండాలా? సమీరా ఇక్కడ నుంచి దూకు అన్నారు. అది నాకు నచ్చాలి కదా. మీరు 25th ఫ్లోర్ నుంచి దూకమంటే నేను దూక, అదే మీరు గ్రౌండ్ ఫ్లోర్ సమీరా ఇక్కడ నుంచి దూకమంటే దూకిస్తా. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. అది కూడా సడన్గా స్టార్ట్ చేశాను. ఎందుకో చేయాలనిపించింది, సడన్గా స్టార్ట్ చేశాను. చిన్న చిన్న డౌట్స్ ఉంటే సమీరాతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట మా సమీరా. సో అప్పుడప్పుడు నాకు డౌట్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడు లేని సపరేట్గా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అన్నట్టు ఉంటుంది కదా, అప్పుడు అనమాట అలాంటి డౌట్స్ వస్తాయి. వింతగా అంటే మీరు ఏదో ఇంట్లో ఏదో పని చేసేసింది, ఏదో పొడి చేసింది, వండేసింది, అలాంటివి ఏం ఊహించుకోకండి. అలాంటివి ఏం జరగలేదు. వింత జరిగింది, అదే అడుగుదామని వెళ్తున్నాను. అడుగుదాం. అస్సలం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. ఫేస్ చూస్తే ఏమనిపిస్తుందండి మీ అందరికీ? తెలిసిపోతుంది కదా. ఏమని? అదే పడుకొని లేసామన్నా. కాదు, సరే ఇప్పుడు కాదు, మనం ఒక డాక్టర్ చెప్పాక చెప్దాం. అంటే కన్ఫర్మా? ఏంటది? మనం అలా వారం రోజుల్లో ఒక 2-3 సార్లు పడుకుంటుందండి. అసలు మామూలుగా పడుకోదు, అస్సలు పడుకోదు. అలాంటిది చూస్తే మధ్యాహ్నం వెళ్ళి నేను కాసేపు పడుకుంటానని పడుకుంది, ఈరోజు పడుకుంది, మొన్న పడుకుంది. నాకు డౌట్ వచ్చింది, ఏదైనా విశేషమా అలాంటిది ఉంటే చెప్పు, పడదాము అని నేను రేష్మా మాట్లాడుకున్నాం అనమాట ఫోన్లో. ఏంటో మాట్లాడితే పడుకుంటుంది, నాకు డౌట్ వస్తుంది అని. సో రేష్మా అంది, అవును నాకు కూడా డౌట్ వచ్చింది, ఎందుకు అలా పడుకుంటుంది అనేసి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఉంటే నువ్వు నేను ఇద్దరం కలిసి కొడదాము సమీరా అని అన్నాం. సో అలాగే దేని మనం ఎప్పుడు కాదనుకోకూడదు, ఎప్పుడు అలా కొట్టకూడదు. మొహం చూస్తేనే మీకు ఆ గ్లో కనిపించేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను మెంటలీ ప్రిపేర్ చేస్తున్నా. అంటే మీరు నేనే కదా వెళ్ళాలి ఇక్కడికి, హాస్పిటల్కి. నువ్వు అలాంటి ఏమి పెట్టుకోకు. నేనెందుకు పెట్టుకుంటా? అది వస్తే నేను ఏం చేస్తా? ఎలా వస్తుంది? ఏం చెప్పాలి ఇప్పుడు? ఎలా వచ్చిందంటే ఏం చెప్పాలి? అసలు ఎందుకు, ఇద్దరు ఉన్నారుగా చాలు. మా మమ్మీకి ముగ్గురు కదా, అయితే నాకు ముగ్గురు ఉండాలా? వద్దు, మీకు ఇద్దరు కదా, ఇద్దరు చాలు. అంటే తబస్సుంకి ఇద్దరు చాలు, నాకు ముగ్గురు కావాలి. తపస్సుకు ఒకడే చాలు. సరే, అన్వర్కి ఇద్దరే కదా, అప్పుడు నాకు ఇద్దరు అవ్వాలి. అల్లా తలా ఇదే. చూసారా, ఆడపడుచు అంటే ఇలా ఉండాలి. ఫాలో చేస్తే చాలా ఫాలో చేయాలి ఇప్పుడు అన్ని. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఇదిగో ఇదే మా వారి లాంటి మాటలు. ఇస్లాం ఫాలో చేస్తే చాలా ఫాలో చేయాలి అనుకునే వాళ్ళు, అప్పుడు నేనేం చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఇస్లాంలో 10 పాయింట్స్ ఉన్నాయనుకోండి, నేను 10 చేస్తేనే ఇస్లాం కాదు, నేను దానిలో 1 అయినా ఫాలో చేయొచ్చు. అంటే ఇది ఫాలో చేస్తావా? అవన్నీ ఇది కూడా అవ్వచ్చు. క్లారిటీ ఇవ్వట్లేదు, నాకు డౌట్ వస్తుంది. నేను ఎలా ఇస్తాను? ఆమె టైంలోనే 16 వీక్స్ తర్వాత చెప్పాను. అంటే ఇప్పుడు నీకు డౌట్ ఉందా లేదా? నీకు చెప్తాను, వాళ్ళకి అప్పుడెప్పుడు ఎట్లా ఎలా చెప్పచ్చు మనం. పర్వాలేదు, చెప్పు. సరే, నా వాళ్ళు వినట్లేదు, కరెక్ట్ చెప్పు. ఏం చెప్పాలి? అవునా, నాకు నిజంగా డౌట్ వస్తుంది. అల్లా తలాకి ఇదే, అల్లా తలాకి ఇదేనంటుంది. ఎప్పుడు మనం కాదనుకోకూడదు. నేను అలాంటివి ఏం పెట్టుకోకు, అలాంటివి ఏం సరే నేను చెప్తా. మొన్న మా రేష్మా ఆంటీ ఒక లీచీ రబ్డీ చేశారు. సీజన్ లో ఉంది లీచీ, సీజన్ లో ఉందని చెప్పి కరెక్ట్ గా సీజన్ అయ్యే తర్వాత అరే సీజన్ కదా అని లీచీ రబ్డీ చేశారు. అది చాలా చేశారనమాట. ప్యాక్ చేస్తున్నప్పుడు సమీరా దేఖో బహుత్ హే వేస్ట్ నకు కరోజీ ఖావ్ జీ అన్నారు. మేబీ అందరికి చెప్పుంటారు ఆ మాట, నేను చెప్పలేదా? నేను చాలా సీరియస్ గా తీసుకున్నా. అది తింటున్నా పంటున్నా, తింటున్నా. ఈ గ్లో ఏదైతే ఉందో, ఈ బుగ్గలు గిగ్గలు, ఇవన్నీ ఆ లీచిదయా.
అవునా? వేరే లీచి ఏం లేదు, ఈ లీచి ఈ లీచీ సో వేరేదేం లేదు. దేవుడిచ్చిన దయ, ఆ రేష్మాంటి చేసిన రబడి, ఇంకేం లేదు. అది కాదనుకోకుండా తిన్నాను అంతే. అల్లా తాలాకి ఇదేం కాదనకుండా తిన్నాను అంతే. రేష్మా చెప్పిందని సీరియస్ గా ఫాలో అవుతావా? అంటే అన్నిట్లో నాకు నచ్చినవి కొన్ని. ఓ మళ్ళీ దాంట్లో బిట్టికి ఫిల్టర్ చేయాలి కదా మనం కూడా. కరెక్ట్, అదే కదా. ఇప్పుడు నాకు నచ్చిన నేను చేస్తా అంటావు అంతే. అలా ఎండ్ ఆఫ్ ద డే కాదు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు సమీరా ఇక్కడ నుంచి దూకు అన్నారు, అది నాకు నచ్చాలి కదా. దుకాణం లేదా? మీరు 25th ఫ్లోర్ నుంచి దూకమంటే నేను దూక, అదే మీరు గ్రౌండ్ ఫ్లోర్ సమీరా ఇక్కడ నుంచి దూకమంటే దూకేస్తా. అత్తగారు చెప్పింది వింటా, కానీ అది ఎక్కడి నుంచి వినాలనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీరు ఏం చెప్పినా ఏం చేసినా నేనేం చేయాలో అదే చేస్తానన్నా నా డౌట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు నాకు. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అది లేదు సరే, నాకు వద్దు ఇప్పుడు. ఇంకొక విషయం చెప్పాలి, వద్దులే అది కొంచెం పర్సనల్. ఇప్పుడు చెప్పాలి నెక్స్ట్ వ్లాగ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ వ్లాగ్ కి వస్తుంది. గుడ్ న్యూసా? ఏ గుడ్ న్యూస్ మీద? ఏదో ఒకటి గుడ్ న్యూస్ ఉంటది, అది ఏదో సమీరాది good news. లేదు కావచ్చు. లేదు, ఇది కాదు, నాది కాదు, ఎవరిది? గుడ్ న్యూస్ అంటే అది కాదు. Suspense. మీరేదంటున్నారు? అదేనా? అదేనా? ఏంటి? ఇప్పుడు వద్దు, నేను ఆప్కా నొక్కు, చాలా పర్సనల్ ఇది, అసలు వద్దు 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 వద్దు. आप हंस के क्यों दे रहे? కాదు గైస్, నెక్స్ట్ మీరు చాలా క్లూలు ఇచ్చేస్తున్నారు. పిల్లలు వచ్చారు, మళ్ళీ మాట్లాడతామే. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ వ్లాగ్ లో తప్పకుండా. ఓకే, ఏమి లేదు, దాచేస్తున్నారు నెక్స్ట్ వ్లాగ్ లో. మీరు stay tuned, నన్నే okay? నమ్ముతారు. నేను అబద్ధాలు ఆడని తెలుసు వాళ్ళకి, నన్నే నమ్ముతారు. సరే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ సనా గారే మీకు చెప్తారు, అప్పుడు మీకు ఉంటుంది. ఏముంటుంది వాళ్ళకి పాపం. పిల్లలు వచ్చారు. బాయ్ గైస్, మళ్ళీ రిసీవ్ చేసుకొని మాట్లాడతాం. బాయ్ ఆమీర్, టాటా ఆమీర్. చిన్న బ్యాగ్ వేసేసుకొని మా వాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు. బాయ్, టాటా. వేర్ ఆర్ యువర్ షూస్? వేర్ యువర్ చప్పల్? గో, వేర్ యువర్ చప్పల్? వేర్ యువర్ చప్పల్స్? ఓకే. Bye, tata. Tata, Amir. Tata. चलो जाएंगे. Tata, Amir. Bye, Amir. Hold the bag. Pick up the bag. Okay, Rajay. Tata. Bye, Amir. Tata, bye. Tata. إنا أعطيناك الكوثر وكل أمر مستقر إذا పిల్లల షెడ్యూల్ ఎంత హెక్టిక్ అయిపోయింది కదా. స్కూల్ నుంచి రాగానే మళ్ళీ వాళ్ళకి రివిజన్, ఆర్ఎఫ్బి, ట్యూషన్, స్పోర్ట్స్ అవన్నీ అయ్యేసరికి వాళ్ళకి 8:30 అయిపోయి అలసిపోతారు పాపం. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితియా కాదా? అస్సలాము అలైకుం. హాట్ చాయ్ తెచ్చిపెట్టింది తబస్సుమ్ ఇక్కడ నా కోసం. అండ్ ఇక్కడ వీడు వాక్ ఆమీర్, వాక్, స్టాండ్. He wants to read Arabic with you. The next day. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నేను ఇప్పుడు నమాజ్ ఫినిష్ చేశాను. నిన్న పిల్లలు వచ్చిన తర్వాత బ్లాగ్ చేయడమే కుదరలేదు. ఇంకా వాళ్ళ హడావుడిలో ఆ పనిలో ఉండిపోయి మర్చిపోయాను. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. లేసాను, ఫ్రెష్ అప్ అయ్యాను, నమాజ్ చదివేశాను అండ్ కిచెన్లోకి వచ్చేసాను. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయాలి, స్కూల్ పంపించాలి కదా. అయితే ఈరోజు నేను స్పెషల్గా ఏం చేస్తున్నానో చూపిస్తాను. షీర్ కుర్మా చేస్తున్నాను. పొద్దునే ఏంటి షీర్ కుర్మా అనుకుంటున్నారంటే, ఇది నిన్నటి నుంచి బాయిల్ చేస్తున్నానండి. ఎంత బాయిల్ అంటే అంత టేస్ట్ వస్తుంది. మా ఫ్రెండ్కి ఈరోజు నేను ఇది టిఫిన్ పంపిస్తున్నాను, లంచ్. అండ్ ఇక్కడ గోధుమ ఉప్మా మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు. సో పాలు ఇప్పటి నుంచి వేడి చేస్తేనే, అంటే నిన్నటి నుంచి వేడి చేస్తున్నా, సో ఆ కలర్ వస్తుంది, చక్కగా మంచిగా టేస్ట్ వస్తుందని బాయిల్ చేస్తున్నా. అండ్ ఈరోజు ఏమేం చేస్తున్నాము, రెడ్ చికెన్ అండ్ బిర్యానీ అండ్ బగింగా సాలడ్.
దోశ బాక్స్లో కావాలంటారు. ఇక్కడ నేను ఆమ్లెట్ వల్ల సపరేట్ కొంచెం మెత్తగా చేస్తున్నా, నాన్ స్పైసీ. గుడ్ మార్నింగ్ ఆమీర్. అస్సలాము అలైకుం సమీరా. వాలేకుమ్ అస్సలాం. తీసుకున్నావా? అహాన్ కోసం అదే వాళ్ళ కోసం వెళ్ళి తినిపించి టైం అవుతుంది. యాక్చువల్లీ చాలా టైం ఉంది, ఎక్కడ అయినా టైం సరిపోదు. అయినా టైం సరిపోదు. అన్నీ చేసే లోపు వాళ్ళు తినే లోపు అయిపోతుంది టైం. మార్నింగ్ ఇలా ఉంటుంది, హడావిడిగా అందరు అక్కడిక్కడ పరిగెత్తుతూ ఉంటారు. యూసుఫ్, Bye, Amir. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, టాటా. బాయ్ బాయ్. आमिर लुक हियर आमिर. टाटा चले गए भैया, गए भैया. यस मेरी जान.